పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఈ నెల 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ కేసులోని నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఆర్టీఓ అధికారులమంటూ నేర చరిత్రకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. లారీ ఏదైతే మహీంద్రా ట్రాక్టర్స్ ని లెఫ్ట్ కి తీసుకెళ్తా ఉందో, అంటే వెళ్తా ఫస్ట్ లైన్ లో వెళ్ళి అతను సడన్ గా లెఫ్ట్ కి తిప్పాడు. ఎందుకు తిప్పాడు, అక్కడ తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడ స్టాపింగ్ పాయింట్ కూడా లేదు కదా లారీ అని మేము వెరిఫై చేసినప్పుడు, దానికంటే ముందు ఈ వెనక చూపిస్తున్న ముద్దాయిలు ప్రయాణిస్తున్నటువంటి కారు, ఆ కారులో వీళ్ళు ఆ వెనక నుంచి వచ్చి ఫాస్ట్ గా వచ్చి కారుని బైపాస్ చేసి ముందుకు వచ్చేసి ఇందులో ఇటు సైడ్ నుంచి ఇతను కనిపిస్తున్నటువంటి దాంట్లో వెనక అతను A1 మదమంచి వెంకట అరుంజనాయుడు, అతని అనుంగు శిష్యుడు పుల్లంశెట్టి మహేష్ అని ఈ రెండో అతను ఏం చేశాడంటే, డ్రైవింగ్ ఏమో ఇతను చేస్తున్నాడు A1 వెంకటనాయుడు. అతను డ్రైవింగ్ చేస్తామంటే ఇతను పక్కన చేయబెట్టి ఇట్లా ఆపాడు అనమాట. ఇట్లా అంటుండేసరికి ఓహో నన్ను ఏదో పక్క రమ్మన్నారని అతను సడన్గా ఆ మహీంద్రా ట్యాక్సీ తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీ అతను మహారాష్ట్ర అతను డ్రైవరు, అతనికి తెలుగు రాదు సరిగా. సో అతను తిప్పడం జరిగింది. ఆ తిప్పే క్రమంలో అతను ఇంకొంచెం లాంగ్ వేలో తిప్పితే బాగుండేది, ఆ అవకాశం ఇవ్వలేదు. వీళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్లీగా వాడిని ఆపాలి, వాడిని కొట్టి ఏదైనా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆపినట్టు మా దర్యాప్తులో తేలింది. ఆ క్రమంలో అతనికి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా సడన్గా వీళ్ళు ముందెళ్ళి లారీ పెట్టేసి రా అని చెప్పి సిగ్నల్ ఇచ్చినందువలన ఆ కంటైనర్ లారీ పట్టేంత స్పేస్ లేని పరిస్థితుల్లో లారీ ఏదైతే